మన రాష్ట్రంలో హనుమంతుడు లేని రామాలయం ఉందని మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట ఆలయానికి అయితే వచ్చాను. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే కడప టౌన్ నుంచి రాజంపేట వెళ్ళే మార్గం మధ్యంలో ఈ ఒంటిమిట్ట టెంపుల్ అయితే కనపడుతుంది. కడప నుంచి 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఒంటిమిట్ట టెంపుల్ అయితే ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్కి రావాలంటే 450 కిలోమీటర్స్ మరియు విజయవాడ నుంచి అయితే 360 కిలోమీటర్స్. తిరుపతి నుంచి ఈ టెంపుల్కి రావాలంటే దాదాపు 117 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. బస్సులో వచ్చేవారైతే కడప నుంచి తిరుపతి పోయే బస్సు కానీ కడప నుంచి రాజంపేట వెళ్ళే బస్సు ఏ బస్సు ఎక్కినా సరే ఈ ఒంటిమిట్టలో అయితే స్టాప్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే ఫ్లైట్లో రావాలనుకున్న వారు కడప మరియు రేణిగుంటలు విమానాశ్రయాలు అయితే ఉన్నాయి. కడపకైతే చెన్నై నుంచి కడప, విజయవాడ, హైదరాబాద్ ఇలా బెంగళూరు నుంచి కూడా ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. మీరు కడప వరకు వచ్చి కడప నుంచి బస్ కానీ ప్రైవేట్ ట్రావెల్స్ కానీ బుక్ చేసుకొని ఈ టెంపుల్కి అయితే రావచ్చు. ఇక అకామిడేషన్ విషయానికి వస్తే మనకైతే హైతా రిసార్ట్ ఒకటి, ఏకశిల గ్రాండ్ అని ఈ రెండు మనం స్టే చేయడానికి వీలవుతుందన్నమాట. ఫుడ్ విషయానికి వస్తే మధ్యాహ్నం అయితే ఈ టెంపుల్ కింద ఆవరణలో అయితే ఫుడ్ అయితే పెడతారు ఫ్రీగా. ఇక ఈ ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుంటే ఈ ఆలయాన్ని ఏకశిల నగరం అని మరియు ఒంటడు మిట్టడు కట్టడం వల్ల ఒంటిమిట్ట అని, ఆంధ్ర అయోధ్య అని మరియు హనుమంతుడు లేని రామాలయం అని ఇలా ఎన్నో పేర్లతో అయితే ఈ ఆలయాన్ని అయితే పిలుస్తారు. ఇక ఈ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకుంటే ఈ ఒంటిమిట్టను ఏకశిలా నగరం అని కూడా అనేవారు. ఇక్కడ రామరాజ్యం కాలంలో యజ్ఞయాగాదులు జరిగేవన్నమాట. తరచుగా రాక్షసులు వచ్చి ఈ యజ్ఞయాగాదులు జరగకుండా తపోభంగం చేసేవారు. సమయంలో రాముడు, లక్ష్మణుడు మరియు సీత ఈ ప్రదేశానికి రావటం, ఇక్కడ మహర్షులు వారిని విన్నవించుకోవడం, అంటే ఈ యజ్ఞయాగాదులను రాక్షసులు తపోభంగం చేస్తున్నారని వారిని సంహరించమని కోరగా శ్రీరాముడు వారిని సంహరించడం, అందుకు కాను మునీశ్వరులు సీత, రాముడు మరియు లక్ష్మణులను ఇక్కడ ప్రతిష్ఠించి పూజించేవారు. ఏకశిలపై విగ్రహాలను పూజించడం వలన ఏకశిల నగరం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి 3 రాజగోపురాలు అయితే ఉంటాయి. ఈ గోపురాల నిర్మాణ శైలి వచ్చేసి చోళుల కాలం నాటిది, ప్రాచీన కాలం నాటిది కాబట్టి ఈ గాలి గోపురానికి ఎలాంటి పెయింట్స్ అయితే వేయలేదు. న్యాచురల్గా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కానీ నిర్మాణ శైలి మాత్రం మరియు ఇక్కడ ఉండే వాస్తుశిల, ఇక్కడ చూడండి వాస్తుశిల్పులు ఎంత బాగా చెక్కారో. ఇది వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అన్నమాట, బొమ్మల రూపంలో ఉంచు. తూర్పు గాలి గోపురం ఎంట్రన్స్లోనే ఇలా కనపడుతుంది మనకు. ఇక్కడ నుంచి లోపలికి వస్తే మనకు ధ్వజస్తంభం నుంచి కొంచెం ఇలా ముందుకు చూస్తే చూడండి, ఫస్ట్ మనం చూస్తే నందీశ్వరుడు తలపైకి ఎత్తుతున్నట్లు కనపడుతుంది. మరియు ఇంకో చెయ్యి మూస్తే మనకు ఏనుగు ఆకారం అయితే కనపడుతుంది. చూడండి ఒకే శిల మీద ఎలా 2 రూపాలు చెక్కారో. ఇంకా అలా ముందుకు వస్తే మనకు స్వామివారి ఆలయం ముందు ఉన్నటువంటి ధ్వజస్తంభం అయితే కనపడుతుంది. ఈ ధ్వజస్తంభం నుంచి కొంచెం సైడ్కి వస్తే 1356 కాలం నాటి శిలాశాసనాలు అయితే వేశారు. ఇది తెలుగులోనే వేశారనమాట. ఇక్కడ రాయి మీద ఈ టెంపుల్కు సంబంధించిన హిస్టరీ అయితే ఇక్కడ రాసి ఉంటారని అనుకుంటున్నాను. ముందుగా మనకు బలిపీఠము, తర్వాత ధ్వజస్తంభం కనపడుతుంది. స్ట్రైట్గా చూస్తే 2 ఒకటే అనుకుంటాము, కానీ ఇలా సైడ్కి వస్తేనే 2 కనపడతాయి అన్నమాట. ప్రదక్షిణలు చేసే సమయంలో మనకు ముందుగా స్వామివారి పోట్ అయితే కనపడుతుంది. స్వామివారికి నైవేద్యాలు చేసేదన్నీ కూడా ఈ రూమ్లోనే చేస్తారనమాట. మరియు ఇక్కడ కనపడేది స్వామివారికి చేసే హోమాలు, యజ్ఞయాగాదులు మొత్తం ఈ ప్లేస్లో చేస్తారు. అక్కడ నుంచి చూస్తే మనకు 2వ గాలి గోపురం అయితే కనపడుతుంది. ఇక్కడ నుంచి కూడా ఎంట్రన్స్ అయితే ఉంటుంది ఇక్కడికి. ఇక్కడ స్వామివారి ఆలయ సేవలు, వాటికి అయ్యే ఖర్చు కూడా ఇక్కడ బోర్డు వేసి ఉంది, ఒకసారి గమనించండి. ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమికి స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది. ఆ కళ్యాణం చేసే ప్రదేశం ఇదే అన్నమాట. ఈ కళ్యాణం జరిగే ప్రదేశం నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి స్వామివారి ఎదురుకోలు మండపం. కళ్యాణం సమయంలో ఇక్కడ స్వామివారిని కూర్చోబెట్టి ఎదురుకోలు కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది 3వ గాలి గోపురం. ఇప్పుడు చూసిన మీరు ఈ ప్రదేశం అంతా కూడా మనం స్వామివారిని దర్శనం చేసుకునే ముందు మనం ప్రదక్షిణం అయితే చేస్తాం కదా, ఆ ప్రదక్షిణం చేసే ప్రదేశం అన్నమాట ఇదంతా కూడా. ఈ ఆలయం 11వ శతాబ్దం కాలం నాటిది. ఈ ఆలయం లోపలికి మనం ప్రవేశిస్తే ముందుగా మనకు రంగమండపం అయితే కనపడుతుంది. రంగమండపం నుంచి లోపలికి వెళ్తే మనకు స్వామివారి దర్శనం ఇస్తారు. స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఇలా లైన్లో ఉండాలి. అంతరాలయంలోకి ప్రవేశించాక స్వామివారి మూల విరాట్లు అయితే ఇలా ఉంటాయి. మనం బయట నుంచి చూస్తే ఒక సైడు రాముడు, లక్ష్మణుడు మాత్రమే కనపడతారు. మరో సైడ్ నుంచి చూస్తే సీత, రాముడు కనపడతారు.
ఈ వీడియో మనం దగ్గర నుంచి చూసాం కాబట్టి అన్ని విగ్రహాలు కనపడుతున్నాయి, కానీ మనం ఇంత లోపలికైతే తీసుకొని రారు. బయట నుంచి చూస్తాం కాబట్టి మనకైతే 2 విగ్రహాలే కనపడతాయి. అచ్చని టికెట్ తీసుకొని లోపలికి వస్తే ఈ 3 విగ్రహాలు అయితే నీట్గా కనపడతాయి అన్నమాట. ఇది నేను తీసిన వీడియో కాదు, TV9 వాళ్ళు తీసిన వీడియో అనమాట ఇది. దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని అయితే మనకు ప్రసాదంగా పంచుతారు ఈ ప్రదేశంలో. ప్రతి నెలలో 2వ శనివారం మరియు 4వ శనివారం తిరుపతి నుంచి లడ్లు తీసుకొని వచ్చి ఇక్కడ విక్రయిస్తారు. స్వామివారి కళ్యాణం జరిగే సమయంలో ఎదురుకోలు మండపం అని చెప్పాను కదా, ఇంతకుముందు స్వామివారిది చూపించాను. ఇది అమ్మవారిది అనమాట. ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు కదా, ఇది అమ్మవారిది అనమాట. ఈ 2 స్ట్రైట్గా ఉంటాయి. ఆలయాన్ని దర్శించుకొని బయటికి వస్తే మనకి ఎదురుగా ఇంకో ఆలయం, చిన్న ఆలయం కనపడుతుంది. ఇది వచ్చేసి సంజీవరాయ స్వామి ఆలయం అన్నమాట. ఆంజనేయ స్వామి పరిచయం కాకముందే ఈ ఆలయాన్ని నిర్మించారు కాబట్టి ఇక్కడ సంజీవరాయ స్వామి వారు అయితే ఉంటారు. ఇక్కడున్న ఈ స్వామివారు 7 అడుగుల పైనే ఉంటారు. ఇక్కడ మనకు తెలియని ఒక నిర్మాణం అయితే చేశారు. ఈ స్వామివారి శిరస్సు పైన రాముల వారి పాదాలు ఉండేలా నిర్మాణం చేశారని చెప్తారు. ఈ స్వామివారిని మీరు చూస్తే అలానే చూస్తూ ఉండిపోతారు, అంత బాగుంటుందన్నమాట ఈ విగ్రహం. ఇంకా ఈ ఆలయానికి దగ్గరగా శ్రీరామ తీర్థం కూడా ఉంటుంది. రోడ్డు నుంచి కొంచెం పక్కకు ఉంటుందన్నమాట ఈ శ్రీరామ తీర్థం. శ్రీరాముల వారు అరణ్యవాసం చేసే సమయంలో ఈ ప్రదేశాన్ని సందర్శించారనేసి రామాయణంలో అయితే చెప్పబడింది. ఒకరోజు సీతాదేవికి దాహం వేయగా రాముడు సీతాదేవి దాహం తీర్చడం కోసం తన బాణాన్ని వదిలి పాతాళగంగను పైకి రప్పించిన ప్రదేశం ఇదే అన్నమాట. శ్రీరాముడు పైకి తీసుకొని వచ్చిన నీటిని తాగి సీతాదేవి తృప్తి చెందారనేసి ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ టెంపుల్కి అంటే కడప నుంచి ఒంటిమిట్టకు ట్రైన్స్ అయితే ఉన్నాయి, మరియు తిరుపతి నుంచి ఒంటిమిట్టకు ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి గమనించి ట్రైన్లో వచ్చేవాళ్ళు ఈ విషయాన్ని అయితే నోట్ చేసుకోండి. ఈ ఒంటిమిట్టలో చూసే ప్రదేశాలు అయితే అయిపోయాయి. మీకు ఈ టెంపుల్ చూశాక ఇంకా టైం ఉంటే అంటే ఓన్ వెహికల్స్లో వచ్చిన వారైతే దీనికి దగ్గరలో ఉన్నటువంటి మరో ప్రదేశాలు చెప్తాను. సిద్ధవటం ఫోర్టు ఈ ఒంటిమిట్ట టెంపుల్ నుంచి జస్ట్ 15 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ఈ కోటను వచ్చేసి 18 మంది రాజులు పోటీపడి పరిపాలించిన కోట అన్నమాట ఇది. ఈ వీడియో నా ఛానల్లో ఉంది, చూసేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. తర్వాత నందలూరులో ఉన్నటువంటి శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయం అన్నమాట. ఈ ఆలయం ఒంటిమిట్ట నుంచి 19 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ఒంటిమిట్ట నుంచి తిరుపతి వెళ్ళే రూట్లో అయితే ఈ నందలూరు అయితే కనపడుతుంది. ఈ సౌమ్యనాథ స్వామి ఆలయానికి చాలా చరిత్ర అయితే ఉంది, మీరు వెళ్ళి కంపల్సరీ చూడండి. సౌమ్యనాథ స్వామి ఆలయాన్ని చూసుకొని సేమ్ తిరుపతి రూట్కి వస్తే మనకు రాజంపేట అయితే కనపడుతుంది. రాజంపేటలో అన్నమయ్య స్వామి వారి స్టాచ్యూ అయితే కనపడుతుంది. ఒంటిమిట్ట నుంచి ఈ స్టాచ్యూకు రావాలంటే 25 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ స్టాచ్యూ చూసుకొని మీరు తిరుపతికి అయితే వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియోకి అయితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే నా కష్టం ఏంటో మీకు అర్థమవుతుంది. ఇలా లైక్ చేయడం వల్ల సజెషన్లకు అయితే వెళ్తుంది, అంటే వేరే వాళ్ళు ఈ టెంపుల్కి రావాలంటే వారికి కంపల్సరీ మన వీడియో అయితే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. ఇంకో వీడియోతో మీ ముందుంటాను.